నమస్కారం ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ఇక బులెటిన్ వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా కావలిలో పోలీసులు అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో అవసరం లేకుండా తిరుగుతున్న పలువురిని ఆపి కౌన్సిలింగ్ ఇచ్చారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారికి జరిమానాలు విధించారు. కావలి డీఎస్పీ శ్రీధర్, వన్ టౌన్ సీఐ ఫిరోజ్ ఖాన్, సీఐ గిరిబాబు, రూరల్ సీఐ రాజేశ్వరరావు, ఎస్ఐ సుమన్ సిబ్బంది పాల్గొని స్పెషల్ డ్రైవ్ చేశారు. అబ్బాయి జర్నీ చేస్తారు. నెల్లూరు జిల్లా ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు రాత్రిపూట జిల్లాలో ఎక్కడ కానీ అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకు గాను రాత్రిపూట డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టేందుకు, ఓపెన్ డ్రింకింగ్ ఎక్కడన్నా ఓపెన్ ప్లేసెస్లో తాగుతున్నారేమో అని చెప్పి దాని చెక్కింగ్ కోసం, తర్వాత కొత్త వ్యక్తులంతా కానీ లేకపోతే ఆల్కహాల్ తాగేసి రోడ్ల మీద రౌడీలు కానీ అసాంఘిక ఎలిమెంట్స్ కానీ తిరుగుతుంటారేమోనని చెప్పేసి ఈ చెక్కింగ్ స్పెషల్ డ్రైవ్ చెక్కింగ్ చేయడం జరుగుతుంది. రాత్రి 10-11 తర్వాత ఎవరు కూడా బయట రాకూడదు, మరీ అత్యవసరం తప్ప. ఇష్టం వచ్చినట్టు తాగేసి రోడ్ల మీద తిరగడము, గొడవలు పడడం ఇటువంటివన్నీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన పోలీస్ శాఖ ఒప్పుకోదు. ఈ ఆదేశాల మేరకు మనం కావలి పట్టణంలో కూడా మన వన్ టౌన్ సిఐ ఈరోజు, టూ టౌన్ సిఐ గిరిబాబు, రూరల్ సిఐ రాజేశ్వరరావు, ఈ ముగ్గురం కూడా మొత్తం కావలి పట్టణం అంతా కూడా ఓపెన్ డ్రింకింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ అండ్ కౌన్సిలింగ్ ఎంత కూడా చేస్తున్నాము. ఎవరైనా నైట్ టైం రాత్రి 1 గంట 2 కూడా సరైన కారణం లేకుండా రోడ్ల మీద తిరిగితే వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రజలంతా కూడా ఎంత గుర్తుపెట్టుకోవాలా, ఇదంతా కూడా ప్రజల క్షేమం కోసం. మన కావలి టౌన్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, తర్వాత నేరాలు జరగకుండా ఉండేందుకు గాను మేము ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకునేందుకు గాను ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము. దీనికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. ఇదా డిఎస్పీ కావాలి. ఈరోజు కావలిలో ఇక్కడ సబ్ డివిజన్ ఆఫీస్లో రావడం జరిగింది. ఇక్కడ కావలిలో మొత్తం సబ్ డివిజన్లో ఆల్ పోలీస్ స్టేషన్స్ సర్కిల్ ఆఫీస్కి క్రైమ్ రిపోర్ట్, ల్యాండ్ ఆర్డర్ గురించి మొత్తం సమీక్షించడం జరిగింది. దాదాపు ప్రతి పోలీస్ స్టేషన్లో ఇక్కడ క్రైమ్ రేట్ తక్కువ ఉన్నాయి. పోలీస్ స్టేషన్ ఏరియాలో కూడా రౌడీ యాక్టివిటీస్ కానీ గంజా యాక్టివిటీస్ ఎంత పెద్ద ఇక్కడ లేదు. బట్ దెన్ ఆల్సో అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఈ ఏదైనా ఇష్యూస్కి ల్యాండ్ ఆర్డర్ మీద కాంప్రమైజ్ కాకుండా ఇష్యూస్ మీద పోవాలి, ల్యాండ్ ఆర్డర్ కంప్లీట్గా మెయింటైన్ చేయాలి. అప్పుడు ప్రజలకి సంతోషపడే విధంగా లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేయాలి. ఇది నేను మీ అందరికీ చెప్పాను. మీ ద్వారా కూడా ఎన్ని ఇష్యూస్ వస్తే అది మీరు అందరు చెప్పాలి, దానికి కూడా మనం సమాధానం ఇస్తాం. థ్యాంక్ యూ సార్. అట్లానే సార్ ఇప్పుడు జిల్లాలో మీరు చర్యలు తీసుకుంటున్నారు, అయినా కూడా కూడా వెంకటేశ్వరపురంలో ఇప్పుడే నాకు నోటీస్ రాలేదు. వెంకటేశ్వరంలో కత్తిపోటీ. ఇది వాటి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.